ఐటీ శాఖ మాత్యులు పెద్దలు సభకి నమస్కారం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై ములుగు. సభకి నమస్కారం. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ శిరస్సు వంచి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు చేస్తున్నా. అన్నలారా, అక్కలారా, సోదరులారా, తల్లులారా, ఈరోజు గిరిజన జిల్లా అయినటువంటి ములుగు జిల్లా ఇంత బాగా అభివృద్ధి చెందింది అంటే కేవలం కేసీఆర్ గారి ముందు చూపు వల్లనే. త్వరలో మనం అన్నగారిని ఒకరొక సందర్భంలో కలిసినప్పుడు అన్న పోడు భూముల గురించి ఒక్కసారి ఆలోచించండి అన్న అని చెప్పేసి కేటీఆర్ గారిని మేము కలుసుకొని చెప్పడం జరిగింది. ఆ రోజు అన్న గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి గారితో చర్చించి అక్క సత్యవతి గారిని దానికి చైర్మన్ గా పెట్టేసి కమిషన్ పెట్టి ఈరోజు ములుగు జిల్లాకి 7,800 పైచిలకు పోడు భూములు పట్టాలు త్వరలో మనం తీసుకోబోతున్నాము. అన్న మనస్ఫూర్తిగా జీవితాంతం మా గిరిజన బిడ్డలు, ఆదివాసి బిడ్డలు, నా ములుగు జిల్లా ప్రజలంతా జీవితాంతం రుణపడి ఉంటామన్నా మీకు. అలాగే ఈరోజు మనస్ఫూర్తిగా ఇంకొక రిక్వెస్ట్ కూడా చేసుకుంటున్నా అన్న. ఈ సందర్భంగా ములుగు జిల్లా కొండలు, కోనలు, వాగులు, వంకలు, వరదలతో కూడుకున్నటువంటి జిల్లా అన్న. గత 3 సంవత్సరాలుగా రైతులందరికీ మనం ఎంతగా అండగా ఉన్నా ప్రకృతి వైపరీత్యాల వలన కొంచెం ఈ ప్రాంతం నష్టపోతుంది. దానికి రైతుకి ఎలా అయితే మనం ప్రభుత్వం నుంచి బీమా కడుతున్నామో పంటకు కూడా అలాగే బీమా కట్టాలని కోరుకుంటున్నా అన్న. అలా కట్టడం వల్ల రైతులందరూ కూడా లాభపడతారన్నా. అట్లనే ములుగు జిల్లాలో మారుమూల ప్రాంతాలైనటువంటి తాడ్వాయిలో బందాల లాంటి ప్రాంతాలు, కన్నాయగూడెంలో ఐలాపూర్ లాంటి ప్రాంతాలకి, బందాలకి డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ద్వారా ఫారెస్ట్ ద్వారా అక్కడ మనం ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు డబ్బులు శాంక్షన్ చేసినప్పటికీ ఫారెస్ట్ పర్మిషన్స్ లేకపోతే గౌరవ కలెక్టర్ గారు డిఎల్సీలో పెట్టి దాన్ని క్లియరెన్స్ ఇచ్చారన్నా. ఇక్కడ వైల్డ్ లైఫ్, టెరిటోరియల్ 2 ప్రాంతాలు ఉండడం వలన వైల్డ్ లైఫ్ కి మాత్రం సెంట్రల్ నుంచి పర్మిషన్స్ రావాలన్నా. దానికి మా తరపున మీరు కేంద్రంని అడగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేసుకుంటున్నానన్న మీ అందరినీ. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మాకు ఇట్లాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ.